తిన్నవా కాక? నేను మీ కాక మంచిగా మటన్ కూర చేసుకుందాం. కిలోంబావు మటన్ తీసుకున్నా, 4 ఉల్లిగడ్డలు కోసుకుంటున్నా. కుండ పెట్టుకుందాం. 4 గంటల ఆయిల్ పోసుకుందాం. ఉల్లిగడ్డ వేసేసుకుందాం. ఇలా కళ్యామాక వేసుకుంటున్నా. పుదీనా వేసేసుకుందాం. 4 టేబుల్ స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. 5 బిర్యానీ ఆకులు వేద్దాం. మటన్ వేసుకుందాం. ఇక పెట్టుకొని మగ్గించుకుందాం. 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. 1 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నా. గరం మసాలా టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ముక్క మునిగేంత నీళ్ళు పోసుకోరి. ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకోరి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఉడక పొడి వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. ఇంట్లోనే మామూలుగా కాలే టేస్ట్. ఒక్కొక్క ముక్క తింటే మళ్ళా వీడియోతో మళ్ళీ కలుస్తాడు మీ కాక. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండుర్రి. తిన్నవా కాక? నేను మీ కాక. మన తాతల నాడు చేసుకునే సద్దన్నం అనేది ప్రిపేర్ చేసుకుందాం. తిండి మన పెయ్యికి మస్తు మంచిది. మనము ప్రొద్దున వండుకున్న అన్నం ఇది కుల్లా చేసుకోరు. మొత్తం రైస్ ఇట్లా మునిగేదాకా నీళ్ళు పోసుకోండి. ఇట్లా గోరువెచ్చగా చేసుకున్న పాలు పోద్దాం. పెరుగు వేసుకుందాం. 4 మిరపకాయలు వేసుకోరి. 1 ఉల్లిగడ్డ కోసుకుందాం. 4 ముక్కలు చేసుకోరి. ఇట్లా వేసేసుకోరి. పొద్దుగాల వరకు మస్తు ఉలుస్తుంది. పొద్దుగాల కలిసామా కాక? మనము నిన్న కడి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా ఉలవచ్చు. మనము ఇలా ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. సరిపోయేంత వేసుకుందాం. మంచిగా ఉలిసింది. కమ్మగా వాసన వస్తుంది. అబ్బా, ఈ టేస్ట్ దేనికి రాదు. వారేవా, మామూలుగా లేదు టేస్ట్. ఇళ్ళకు ఇంత తక్కువ వచ్చి ఉందనుకో జబర్దస్త్ ఉంటది. చల్లమిరపకాయలు కూడా ఇళ్ళకి ఎక్సలెంట్ ఉంటాయి. మంచి వంటలతో మళ్ళా కలుద్దాం. అప్పటిలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి, గంట కొట్టుకోర్రి, అందరికి జర షేర్ చేయర్రి. తిన్నవా కాక? నేను మీ కాక. ఈరోజు మనం చేసుకునేది నిమ్మకాయ అన్నం. పచ్చిమిర్చి కోసుకుందాం. ఇప్పుడు సన్నగా దురుముకొర్రి. 1 కట్ట సరిపోతుంది. నిమ్మకాయ వెండుకుండా ఏంటంటే ఇత్తులు పడేయాల. 2 గంటల నూనె పోసుకోర్రి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోరు. ఇలానే మిరపకాయలు వేసుకోరు. శనగపప్పు వేసుకుని, ఇలా మినపప్పు వేసుకోండి. ఇంత పల్లీలు వేసుకోండి. జీలకర్ర వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్. 2 3 ఎండుమిర్చి వేసుకోండి. కాజు వేసుకోండి. ఇట్లా అల్లం పేస్ట్ టేబుల్ స్పూన్ వేసుకోండి. పసుపు వేసుకోండి. సాల్ట్ టేబుల్ స్పూన్ వేసుకోండి. కొత్తిమీర వేసేసుకోండి. కళ్యామాకు వేసేసుకోండి. తర్వాత నిమ్మకాయ రసం పోసుకుందాం. రైస్ ఇలాగ వేసేసుకుందాం. నీట్గా కలుపుకోండి. వేసేసామా? వావ్, అబ్బాబ్బాబ్బా, మస్తు వస్తుంది టేస్ట్. పొద్దుగాల ఇది తిన్నామనుకో మీకు ఏ టిఫిన్ గుర్తురాదు. ఇక మళ్ళీ వంటకాయతో మళ్ళీ కలుద్దాం. అప్పట్లోపు మీరు ఏం చేయాలి తెలుసా? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండు నెక్స్ట్ వీడియో కోసం. తిన్నవా కాక? నేను మీ కాక. ఈ రోజు మనం చేసుకునేది గ్రిల్ ఫిష్. 1 kg ఫిష్ తీసుకున్నా. దీనికి ఏమేమి మసాలాలు వేయన్నో ఇప్పుడు నేను చూపిస్తా. 1 నిమ్మకాయ సరిపోతుంది. వాళ్ళకి 6 మిరపకాయలు తీసుకుని అల్లము పొట్టు తీసుకొని దంచుకుందాం. ఇవన్నీ ముద్దని లేచేసుకొని 1/2 చెంచాడు పసుపు వేసుకోర్రి. గరం మసాలా 1 చెంచా వేసుకోండి. 2 చెంచాల కారం వేసుకోర్రి. 1 చెంచాడు ఉప్పు వేసుకోర్రి. ఇప్పుడు ఇలా నిమ్మకాయ విండినామంటే మసాలాలు రెడీ అయిపోతాయి. 2 చెంచాలు ఆయిల్ వేసుకుని మంచిగా కలుపుర్రి. ఇక ముద్ద తీసి చాపకు పెడదాము. దా ఇట్లా మంచిగా రాసుకోర్రి. ఇట్లా కాటు పెట్టుకోర్రి. మర్చిపోయి రాయింత పక్కకు పెట్టుకుందాం. 1 గంట సేపు కాల్చుకోనికి జాలి పెట్టుకుందాం. మసాలాలు గట్టిగా పట్టినాయి. ఇప్పుడు దీన్ని కాల్చాం. నూనె కొట్టుకోవాలి. తిరమర వేసుకుందాం. మంచిగా ఫ్రై అయింది. గుమగుమలు ఆడుతుంది. అబ్బాబ్బాబ్బా, ఎంత మంచిగా ఉడికిందో. మీరు కూడా పక్కా ట్రై చేయాలి. మస్తు అనిపిస్తుంది. ఇవాళ ముళ్ళు దాడతాయి, తీసేసుకోవాలి. మళ్ళా వంటకంతో మళ్ళీ కలుద్దాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండుర్రి. తిన్నవా కాక? నేను మీ కాక. ఈరోజు మనం చేసుకునేది గుడ్డు బజ్జీ. 2 ఉల్లిగడ్డలు కోసుకుందాం. మిరపకాయలు కోసుకుందాం. కొత్తిమీర కట్టని కోసింగే. ఆలుగడ్డ కోసుకుందాం. చిప్స్ కన్నా కొంచెం దొడ్డుగా ఉండాలి. ఇవన్నీ వేసేసుకుందాం. 200 గ్రాముల శనగపిండి వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేద్దాం. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఇంతకుముందు మనం ఆలుగడ్డ ఎట్లా కోసుకున్నాం అదే మాదిరిగా సన్నగా కోసుకోవాలి. ఇలానే వేసేసుకోవాలి. ఇది కలిపేటప్పుడే 6 గుడ్లు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోరు. నీట్గా వలగొట్టుకొని పొట్టు తీసుకొని పిల్లలకు 1 కాటు పెట్టుకొని దీని మీద ఇట్లా వేసేయాలి. ఒకటి ఇట్లా గుడ్డు తిరుగోలు ఇట్లా పెట్టుకోవాలి. నూనె పోసుకుందాం. ఒక్కొక్కటి వేసేసుకుందాం. ఇట్లా గోలించుకొని మిరం చల్లుకోవాలి. చలో టేస్ట్ చేద్దాం. తింటే కాక గుర్తు రావాలి మీకు పక్క. అట్లుంది. ఒక్కసారి ఇట్లా ట్రై చేయరు. మళ్ళా వంటతో మళ్ళీ కలుద్దాం.
నమస్తే కాక, ఈరోజు మనం చేసుకునేది పెప్పర్ చికెన్. మిరపకాయలు కోసుకోవాలి, చిన్నగా కోసుకోవాలి. ఇప్పుడు మిరియాలు తీసుకొని ఎట్లా అంటే సన్నగా దంచదు, కొంచెం దొడ్డుగా ఉండాలి. ఫస్ట్ చికెన్ వేసుకుందాం. ఇట్లా పెరుగు వేసుకోవాలి, పచ్చిమిర్చి, కొంచెం కారం వేద్దాం, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ముందుగా దంచుకున్నాం మన పెప్పర్, అల్లం ఎల్లిగడ్డ, ఒక 2 గంటల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఇదంతా మిక్స్ చేసుకుందాం. మంచిగా నానబెట్టాలి. ఇది ఫ్రైకి కుండ పెట్టుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఇలానే ఫస్ట్ మనం నానబెట్టుకున్న చికెన్ దీన్ని వేసేసుకోవాలి. 2 నిమిషాలు ఇట్లా మూత పెట్టుకుందాం. ఇట్లా ఉల్లిగడ్డ వేసేసుకోవాలి. పర్ఫెక్ట్గా అయింది. ఎట్లా ఉడికింది చూడు. ఇట్లా లెగ్ పీసులు ఎంతమంది తిన్నారో కామెంట్ అలా పెట్టుర్రి. పెప్పర్ మాత్రం ఎక్సలెంట్ పట్టింది దానికి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుకొని రెడీగా ఉండుర్రి నెక్స్ట్ వీడియో కోసం. తిన్నావా కాక? ఇవాళ మనము పన్నీర్ కుండ బిర్యానీ చేద్దాం. మంచిగా ఒక లెవెల్ ప్రకారం కట్ చేసుకొని టమాటాలు కట్ చేసుకుంటున్నాం. మనం ఇప్పుడు మిరపకాయలు కట్ చేసుకుందాం. పొడుగుగా కట్ చేయరి, మళ్ళీ మధ్యలో కూడా కాటు పెట్టుర్రి. పన్నీర్ మొత్తం వేసేసుకొని ఇలా వెల్లుల్లి ఇట్లా తుంచుకోవాలి. కొత్తిమీర జరంత వేసుకొని 2 చెంచాలు కారం, ఉప్పు వేసుకొని 2 చెంచాలు, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కొన్ని వేసుకోండి ఉల్లిగడ్డలు, టమాటాలు వేయర్రి, ఇందులో పచ్చిమిర్చి, పెరుగు, పసుపు వేసుకోర్రి. 2 గంటలు నూనె పోసుకోవాలి. నిమ్మకాయ పిండుకోర్రి. ఇట్లా మంచిగా కలుపుకున్నాక 1/2 గంట నానబెట్టాలి. రైస్ పెట్టుకుందాం. 50% మంచిగా ఉడకబెట్టుకోరి. ఉడికింది. పన్నీర్ ఉంది కదా, 5 నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకోవాల్సింది. 10 నిమిషాలు మస్తు అయింది కాక. పన్నీర్ టేస్ట్ చేద్దాం ఒకసారి. మస్తు అయింది కాక. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తిన్నవా కాక. నమస్తే కాక, ఈరోజు మనం చేసుకునేది చికెన్ సూప్. ఉల్లిగడ్డ కోసుకుందాం, నెక్స్ట్ మిరపకాయలు కోసుకుందాం, నెక్స్ట్ నిమ్మకాయ కోసుకుందాం, కొత్తిమీర కోసుకుందాం, కొంచెం కళ్యామాకు వేసుకుందాం, పుదీనా 10 ఆకులు, దాల్చిన చెక్క వేసుకుందాం, ఇట్లా మిరియాలు వేసుకుందాం, ఇట్లా మంచిగా దంచుకుందాం. ఇట్లా మంచిగా మసాలా స్మెల్ వస్తుంది. మన సూప్కి కుండ పెట్టుకుందాం. 2 గంటలంతా నూనె పోసుకుందాం. ఫస్ట్ ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇప్పుడు ఇంట్లోనే చికెన్ వేసుకుందాం. మిరియాల పొడి, దాల్చిన చెక్క ఫస్ట్ వేసుకున్న ఉల్లిగడ్డ కాకుండా మళ్ళీ ఇప్పుడు ఒకటిసారి వేసుకోవాలి. మిరపకాయలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. పసుపు వేసుకుందాం. నీళ్ళు పోసుకుందాం. గిరని ఎట్లా మసాలాలు అంటే కీమా కావాలి. ఇలా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇట్లా ఇలానే నిమ్మకాయ పిండుకోండి. సూప్ ఇప్పుడు గిన్నెలో కోసుకొని చికెన్ ముక్క ఇలా వేసుకొని సూప్ టేస్ట్ చేద్దాం. అబ్బాబ్బా, మామూలు భలే టేస్ట్ వస్తుంది. ముక్క కూడా భలే ఉడికింది. మీరు కూడా పక్కా ట్రై చేయాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తిన్నవా కాక. ఇట్లా అన్నం పెట్టుకొని తొక్కేసుకొని తిందాం. చలో నడు. గరం గరం అన్నంలా ఆవకాయ తొక్కేసుకొని తింటే అబ్బా స్వర్గమే. ఇట్లా నెయ్యి వేసుకొని తింటేనా సామి రంగా. బాబ్బా, ఇట్లా ఒత్తు కలుపుకొని తింటే గువ్వలు గుయ్యమంటాయి. బా, ఇట్లా పొద్దుగల బాగా ఇట్లా తింటే బాగా అనిపిస్తుంది. నాకు తక్కువ వచ్చాకన్నా మళ్ళీ అసలు జీడి ఉంటుంది చూడు, జీడి మస్తు ఇష్టం నాకు. తిన్నాక అది మంచిగా కరకర ఉంటుంది. మీకు ఎంతమందికి జీడి ఇష్టమో కామెంట్లలో పెట్టుర్రి. ఇవాళ కడుపు నిండా తిన్నవా కాక? నేను మీ కాక. ఈ రోజు మనం చేసుకునేది కరివేపాకు ఆమ్లెట్. ఏమేమి వేసుకోనో చూపిస్తా. ఒక 5 గుడ్లు, ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాం, టేబుల్ స్పూన్ వేసుకుందాం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల, 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, చిటికెడు పసుపు వేసుకుందాం, ఉల్లిగడ్డ తీసుకుందాం, కొత్తిమీర తీసుకుందాం, పచ్చిమిర్చి తీసుకుందాం, కరివేపాకు ఎక్కువ ఉండాలి, మిరపకాయలు వేసుకుందాం, కొత్తిమీర వేసుకుందాం, ఉల్లిగడ్డ కూడా ఇందులో వేసుకుందాం, కళ్యామాకు ఇందులో వేసేసుకుందాం, టేబుల్ స్పూన్లు వేసుకొని ఆయిల్ మంచిగా కలుపుకుందాం. ఇది ఫస్ట్ పెంక పెట్టుకుందాం ఆమ్లెట్కి. ఇట్లా కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఇట్లా ఆమ్లెట్లు రెడీ అయినాయి. అబ్బాబ్బాబ్బా, కళ్యామాకు మాత్రం ఫ్లేవరు ఎక్సలెంట్ వస్తుంది. వరే వా, సూపర్. మళ్ళా వంటతో మళ్ళా వస్తా. ఏంటంటే మీరు అప్పట్లోపు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండుర్రి, గంట కొట్టుర్రి.